గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు దోర్నల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయాల్సిందే కోరుతున్నా. అది మరి 1 to 2 వరకు కష్టపడితే మరి అన్ని పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసి ఈ వీడియో ద్వారా మరి తెలియజేస్తాం. వీడియోని కనీసం లైక్ చేయాల్సిందిగా కోరుతున్నా. అయితే మరి వివిధ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనుబంధ కళాశాలలో ఎంఎస్సి ఎంపీటీ. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి. కొత్తగా ఎంపికైన వైద్యులకు 25 నుంచి కౌన్సిలింగ్, 3 రోజుల పూర్తి 31 మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నియామక పత్రాలు. కొత్తగా గ్రూప్ 2 ఉద్యోగాలకి 783 టీఎస్పీఎస్కి వివరాలు ఇచ్చిన శాఖలు. ఈ నెలలో నోటిఫికేషన్ దరఖాస్తులు ఈ నెల గడువున 3 రోజుల గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు అంటూ మరి ఇది ఎంబీబీఎస్ ప్రవేశాలకి స్టే వేకెన్సీ నోటిఫికేషన్. 27 నుంచి డాక్టర్ల కౌన్సిలింగ్. డిఫెన్సెస్ సర్వీసెస్ ఎగ్జామ్స్. డిఫెన్సెస్ నావల్ పరీక్ష. కోల్డ్ ఫీల్డ్లో కొలువులు. ప్రొఫెసర్ జయశంకర్ శ్రీ కొండా లక్ష్మణ్ యూనివర్సిటీలో బీఎస్సీ. క్యాట్ ఫలితాలు విడుదల అటు మరి వివిధ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి హెడ్లైన్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధ కళాశాలలో ఎంఎస్సి ఎంపీటీ. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ ఎంఎస్సి నర్సింగ్ ఎంపీటీ ప్రోగ్రాంలో ప్రవేశాలకి విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ కళాశాలలో కాంపిటిటివ్ అథారిటీ కోటా సీట్ల భర్తీ చేయనున్నారు. డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్టులో సాధించిన మెరిట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు ఇస్తాము. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తుతో పాటు నిర్ణీత డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయాలి. వెరిఫికేషన్ కౌన్సిలింగ్ తేదీల్లో త్వరలో ప్రకటిస్తామని కాలేజీలు సీట్ల వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు అంటూ మరి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీలో హెల్త్ సైన్స్ దానికి సంబంధించిన అయితే వారంలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి దానికి సంబంధించిన ఏమేమి కోర్సెస్ ఉంటాయి, దానికి పూర్తి వయసు ఎంత ఉండాలా, విద్యార్హతలు మొత్తం. వయసు డిసెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 40 ఏళ్ళు మించకూడదు. ఎంఎస్సి ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 40 ఏళ్ళుగా నిర్దేశించారు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 5,900, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 4,956. తెలుగు రాష్ట్రాల మినహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు వెరిఫికేషన్ ఫీజు 1,180 చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 28. దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు 10వ తరగతి ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు, మార్కులు పత్రాలు, 6వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కులం, నివాస వైకల్యం, అనుభవం, ఇంటర్న్షిప్, మైగ్రేషన్, స్టేట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ధృవీకరణ పత్రాలు, అభ్యర్థి ఫోటో సంతకంతో పాటు మరి సమర్పించాల్సి ఉంటుంది ఈ కోర్సులకు అప్లై చేసుకునేవారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి. తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అండ్ పిహెచ్డి అండ్ హార్టికల్చర్ ప్రోగ్రాంలోనికి ప్రవేశానికి దరఖాస్తు కోరుతుంది. వెంకటరమణ గూడెం అనంతరాజుపేటలోని కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ క్యాంపస్ ప్రోగ్రాంను అందిస్తున్నది. ఎంఎస్సీలో 57 సీట్లు, పిహెచ్డీలో 24 సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్టైఫండ్, నాన్ స్టైఫండ్ కేటగిరీలో అడ్మిషన్లు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఈ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి కింది చిరునామాకు పంపాల్సింది ఉంటుంది. మరి పిహెచ్డికి సంబంధించిన హార్టికల్చర్ యూనివర్సిటీలో అర్హత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఐకార్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 4 ఏళ్ల బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ఉత్తీర్ణులు ఉండాలి. జనరల్ అభ్యర్థులు ప్రథమ శ్రేణి మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఐకార్ ఏఐఈఏ
అర్హత సాధించాలి. ఎంపిక ఐకార్ ఏఐఈఈఏ పీజీ 2020 సాధించిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అర్హుల అభ్యర్థులు అడ్మిషన్లు ఇస్తారు. పిహెచ్డి హార్టికల్చర్ అర్హత ప్రథమ శ్రేణిలో మార్కులతో బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఆన్సర్ హార్టికల్చర్ వృత్తితో పాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐకార్ ఏఐసిఈజేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎస్ఎఫ్ పిహెచ్డి 2020 అర్హత పొందిన ఉండాలి. ఎంపిక ఐకార్ ఏఐఈజేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ పిహెచ్డి 2020 ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు అడ్మిషన్ ఇస్తారు. ఎంఎస్సి దరఖాస్తు ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు 500, దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీలకు అభ్యర్థులకు 250. పిహెచ్డి దరఖాస్తు ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500. చివరి తేదీ డిసెంబర్ 31. కౌన్సిలింగ్ ఎంఎస్సి 2023 జనవరి 9న, పిహెచ్డి 2023 జనవరి 10న. కౌన్సిలింగ్ వేదిక సెమినార్ హాల్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరమణ గూడెం చిరునామా రిజిస్టర్డ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వెంకటరమణ గూడెం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా. వెబ్సైట్ ఇవ్వడం దానికి సంబంధించిన మరి హార్టికల్చర్ పిహెచ్డి సంబంధించింది. కొత్తగా ఎంపికైన వైద్యులకు 20 నుంచి కౌన్సిలింగ్ 3 రోజుల పూర్తి. 31న మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నియామక పత్రాలు. మెడికల్ బోర్డు ద్వారా ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఏఎస్లకు ఈ నెల 20 నుంచి 29 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రజా సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. డిహెచ్ పరిధిలో ఎంపికైన సిఏఎస్లకు మంగళవారం వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కార్యాలయంలోని కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. మల్టీ జోన్ 1లో ఎంపికైన వారికి 452 మందికి ఈ నెల 27, 28 తేదీల, మల్టీ జోన్ 2లో ఎంపికైన వారికి 282 మందికి 29న కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రోజుకు సగటున 250 మంది కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్లో నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సిఏఎస్లకు షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ హాజరు కావాలని, వేకెన్సీ జాబితాలోని ఖాళీల మేరకు ఎక్కడ పనిచేస్తారో ఆప్షన్ ఇవ్వాలని కోరారు. మెడికల్ బోర్డు దరఖాస్తు సమయంలో ఇచ్చిన అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని రావాలని, ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా కౌన్సిలింగ్ హాజరు సమయంలో తీసుకురావాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా కౌన్సిలింగ్ హాజరు కాని పక్షంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సుమోటోగా తీసుకుని వారికి పోస్టింగ్ ఆర్డర్స్ జారీ చేయనున్నట్లు మార్గదర్శకులు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఇచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 3 రోజులు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వారికి ఈ నెల 31న వైద్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీద నియామక పత్రం ఇవ్వాలని యోచనలో వైద్య శాఖ అయింది. 734 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒకేసారి శాశ్వత వైద్యులను వస్తున్న నేపథ్యంలో దీన్ని వేడుకగా నిర్వహిస్తున్నారని చెప్పి మరి హరీష్ రావు చేతుల మీదుగా వీళ్ళకైతే నియామక పత్రాలు 27 నుంచి. గ్రూప్ 2 ఉద్యోగాలు 783. టీఎస్పీఎస్ వివరాలు ఇచ్చిన శాఖలు ఈ నెలలో నోటిఫికేషన్ దరఖాస్తులకు నెల గడువు. 3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఫలితాలు అంటూ మరి దానికి సంబంధించిన గ్రూప్ 2 సంబంధించిన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టులకు సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ ఉద్యోగులకు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీని చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 కొలువుల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా భర్తీ కూడా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండగా ఈ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నా దానిపై కొద్ది రోజులుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రూప్ 2లో పోస్టులకు భర్తీకి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఆయా విభాగాల నుంచి కొంత అదనపు సమాచారం కావాలని కమిషనర్ అధికారులు కోరారు. ముఖ్యంగా పోస్టుల సంఖ్య, వాటి రోస్టర్ విధానం వంటి ఉన్నాయి. టీఎస్పీఎస్ అధికారులు అడిగిన సమాచారం ఆయా శాఖలు సమర్పించాయి. దీంతో గ్రూప్ 2 పోస్టుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అన్ని విభాగాలకు కలిపి మొత్తం 783 పోస్టులుగా ఉన్నట్లుగా గుర్తించారు. వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు, సర్వీస్ రూల్స్ కూడా సమర్పించారు. దీంతో ఈ నెల ఆఖరులోగా గ్రూప్ 2 ఉద్యోగాలకు భర్తీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్ ద్వారా ఈ నెల రోజుల పాటు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అనంతరం 2 నుంచి 3 నెలలు గడిపించి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, పోస్టుల తక్కువగా ఉన్నప్పటికీ వచ్చే దరఖాస్తులు ఎక్కువగా ఉంటాయని మరి పేర్కొనడం జరిగింది. టీఎస్పీఎస్ వాళ్ళు ప్రకటన. ఎంబీబీఎస్ ప్రవేశాలకి స్ట్రే వేకెన్సీ నోటిఫికేషన్ ఇవాళ రేపు వెబ్ కౌన్సిలింగ్. ఎంబీబీఎస్ ఆయా యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నెల 22, 23 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈ మేరకు బుధవారం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ
స్ట్రే వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యజమాన్య కోటా సీట్లకి ఇప్పటికే 3 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే ఇంకా మిగిలి ఉన్న సీట్ల భర్తీ చేసేందుకు స్ట్రే వేకెన్సీ రౌండ్ చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఇతర సమాచారం కోసం మరి కింద వెబ్సైట్ సంప్రదించాల్సిన అధికారులు తెలిపారు. డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతోద్యోగాల కోసం యూపీఎస్సి సిడిఎస్ఈ పరీక్ష నిర్వహిస్తుంది. డిగ్రీ పూర్తయిన అవివాహిత పురుషులు, మహిళలు సిడిఎస్ఈ 2023కి దరఖాస్తు చేయవచ్చు. పోస్టుల వివరాలు యూపీఎస్సి కంబైన్డ్ అండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 1/2023 ఖాళీల వివరాలు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ 100, ఇండియన్ నావల్ అకాడమీ ఏజిమాలా 22, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, ఓటీఏఎస్ఎస్సి మెన్ నాన్ టెక్నికల్ 170, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, ఓటీఏఎస్ఎస్సి నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రం మహిళల అభ్యర్థులు ఎంపిక 2 దశల్లో ఎంపిక చేస్తారు. ఒక్కొక్క పేపర్కు 100 మార్కులు. ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ విభాగాల ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఆధారంగా 300 మార్కులు ఉంటాయి. ఓటీఏ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులు ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ చేయాలి. చివరి తేదీ జనవరి 10, 2023. పరీక్ష తేదీ ఏప్రిల్ 16, 2023. ఏపీ, తెలంగాణ పరీక్ష కేంద్రాలు హైదరాబాదు, వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం. దానికి సంబంధించిన కింద వెబ్సైట్ కూడా ఇచ్చినారు. పూర్తి ఇన్ఫర్మేషన్గా చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. డిఫెన్సెస్ నావల్ పరీక్ష యూపీఎస్సి ప్రతి ఏటా 2 సార్లు నేషనల్ డిఫెన్సెస్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ పేరుతో పరీక్ష నిర్వహిస్తుంది. 2023 సంవత్సరానికి మొదటి విడత నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రకటన ద్వారా త్రివిధ దళాల విభాగంలో 2024 జనవరిలో ప్రారంభమయ్యే 151 కోర్సుల్లో 113వ ఐఎన్ఏ కోర్సులు ప్రవేశాలు పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసే వారికి ఉద్యోగాలు ఇస్తారు. అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థి దరఖాస్తు చేసుకోరు. యూపీఎస్ నేషనల్ డిఫెన్సెస్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2023 మొత్తం ఖాళీలు 395. నేషనల్ డిఫెన్సెస్ అకాడమీ 370. వీటిలో ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ 120, నావల్ అకాడమీ +2 క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్ 25. అర్హత ఆర్మీ వింగ్ పోస్టులకి +2 క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్. ఇండియన్ నావల్ అకాడమీ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎస్ఏ కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం 2వ ఏడాది చదువుతున్న వారు అర్హులే. దరఖాస్తు ఆన్లైన్ పంపాలి. వయసు జూలై 2, 2004 ముందు జూలై 2007కి ఆ తర్వాత జన్మించి ఉండరాదు. అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్టు, ఎసెసిబిలిటీ టెస్టు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం 2 పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. 2 పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులు ఉంటుంది. పేపర్ 1 మ్యాథమెటిక్స్ అని 300 మార్కులు. సమయం 2:50 నిమిషాలకి. పేపర్ 2 జనరల్ ఎలిజిబిలిటీ 600 మార్కులు ఉంటాయి. సమయం 2:50 నిమిషాలకు. నోట్ నెగిటివ్ మార్కులు ఉంటాయి. కోర్సు నేషనల్ డిఫెన్సెస్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీ ఆర్మీ +2, టెక్నికల్ ఎంట్రీస్ నేవీ +2. బీటెక్ క్యాండిడేట్ ఎంట్రీ పరీక్షల్లో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక అవుతారు. చివరి తేదీ జనవరి 10, 2023. ఆన్లైన్ పరీక్ష తేదీ 16 ఏప్రిల్ 2020 జనవరి జరుగుతుంది. కోర్సులు ప్రారంభం జనవరి 2, 2024 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అనంతం అని సంబంధించిన మరి ఇవ్వడం జరిగింది. మరి అది వేరే సేమ్. కోల్డ్ ఫీల్డ్లో కొలువులు కోల్ ఇండియాలో అనుబంధ సంస్థ మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఉద్యోగులకు నియామక పత్రాలకు వెలువడింది. ఒడిశా రాష్ట్రంలోని బార్లా జాగృతి బీహార్లోని ఉన్న ఈ సంస్థ 295 ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు కోరుతుందని కోల్ ఇండియాలకు సంబంధించి దాని దరఖాస్తు అయితే ఉన్నది. దాంట్లో జాబ్స్ అయితే 295 ఉండవండి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూడాల్సిందే కోరుతున్నా. జయశంకర్ శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీలో బీఎస్సీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాదు
కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట జిల్లా 2022-2023 విద్యా సంవత్సరం కనుక సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ బీఎస్సీ డిగ్రీలో ప్రవేశం కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీలో వరుసటి జరిగే ఆన్లైన్ కౌన్సిలింగ్కి హాజరు కావాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేడ్ కేటగిరీ తప్ప మిగిలిన కోటాల విద్యార్థులందరూ ఈ కోర్సుకు చేరేందుకు అర్హులు అంటూ బీఎస్సీ అన్సార్ అగ్రికల్చర్ 4 ఏళ్లుగా 154 సీట్లు, బీఎస్సీ అన్సార్ హార్టికల్చర్ 4 ఏళ్ళు 40 సీట్లు, బీఎస్సీ అన్సార్ కమ్యూనిటీ సైన్స్ 4 ఏళ్ళు 10 సీట్లు. అర్హత ఇంటర్మీడియట్ బైపీసీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2022 ర్యాంకు వయసు 15 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ఎంసెట్లో పొందిన మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ 28/12/2022 నుండి 29/12/22 నుంచి అన్ని కేటగిరీల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏది వేదిక యూనివర్సిటీ ఆఫ్ ఆడిటోరియం పీజేటీఎస్ఈయు రాజేంద్ర హైదరాబాద్ కింద దానికి సంబంధించి అడ్మిషన్ సంబంధించిన మరి వెబ్సైట్ కూడా ఉంది. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ చూడాల్సింది కోరుతున్నా. క్యాట్ ఫలితాలు విడుదల. ఐఐఎంలు ఇతర మేనేజ్మెంట్ విద్యార్థుల్లో ప్రవేశం నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ ఫలితాలు ఐఐఎం బెంగళూరు బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 మంది 122 మంది 99.99% స్కోర్ సాధించారు. 100% సాధించిన విద్యార్థులు 2 తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. టాపర్ల పేర్లను ఐఐఎం బెంగళూరు వెల్లడించకపోవడంతో వారి వివరాలు తెలియరాలేదు. నవంబర్ 20న క్యాట్ నిర్వహించగా 2.22 లక్షల మంది హాజరయ్యారు. ఈ స్కోర్ ఆధారంగా ఐఐఎంలు బృందాలు చర్చలు ముఖ నిర్వహించి సీట్లు ఇస్తాయి. హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కళాశాల కోచింగ్ తీసుకున్న వారిలో 10 మంది 95 ఆపై పర్సెంటైల్ దక్కించుకున్న ప్రతినిధులు తెలిపారు. వీరిలో శుభం పటేల్ 99.60% పొందారు. హైదరాబాద్కు చెందిన బండి హర్షిని 99.33% సాధించారు. 96 ఆపై పర్సెంటైల్ వస్తే రిజర్వేషన్ లేకుండా ఐఐఎంలో సీటు వచ్చే అవకాశాలు ఉంటుందని, రిజర్వేషన్ ఉంటే 90 పైగా పర్సెంటైల్ దక్కించుకున్న వారికి సీట్లు వస్తాయని క్యాట్ నిపుణులు షరత్ తెలిపారు. మరి క్యాట్కి సంబంధించిన ఎంతెంత పర్సెంటేజ్ సాధించారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, సెలవు, థ్యాంక్ యూ.